హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వ్లాగ్స్ విత్ ఆనంద్. యూట్యూబ్ గైడ్లైన్స్ చేంజ్ చేసింది. ఇది ఎవరికైనా తెలుసా? తెలియకపోతే ఈ వీడియో చూడండి. యూట్యూబ్ గైడ్లైన్స్ అనేది ప్రతి సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తన యూట్యూబ్ క్రియేట్ చేసేవాళ్ళు సంవత్సరం పెరిగిపోతున్నారు. అందువల్ల తన గైడ్లైన్స్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఏం చేంజ్ చేసింది, అందులో ఏమేమి చేంజ్ చేసింది అనేది మనం ఈ వీడియోలో చూస్తాము. ప్రతి సంవత్సరం యూట్యూబ్ క్రియేటర్స్ పెరుగుతూ ఉన్నారు కానీ తగ్గట్లా. ఎందుకంటే యూట్యూబ్ మీద రెవెన్యూ అనేది భారీగా వస్తుంది కాబట్టి యూట్యూబ్ మన ప్రజలు కూడా యూట్యూబ్ని క్రియేట్ చేసి ఏదో వీడియోలు పెడతామని సక్సెస్ అవుదామని దాని నుంచి మనీ రెవెన్యూ జనరేట్ చేసుకుందామని చెప్పేసి యూట్యూబ్ని క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు చేంజ్ చేసినటువంటి ఏమేమి చేంజ్ చేశారంటే మనం పైన వీడియోలో చూడవచ్చు. ఇంతకుముందు 2027 జనవరి 31 లోపు 100,000 సబ్స్క్రైబర్స్, 4,000 వాచ్ అవర్స్, అలానే 10 మిలియన్స్ వ్యూస్ అనేది ఉండాలి. ఇది ఎలా అంటే 4,000 వాచ్ అవర్స్ అనేవి లాంగ్ వీడియోలకి, 4,000 వాచ్ అవర్స్, 1,000 సబ్స్క్రైబర్స్, అలానే లేదు అంటే షార్ట్స్కి 10 మిలియన్స్ వ్యూస్ రావాలని నిబంధన పెట్టారు. అది ఇప్పుడు చేంజ్ చేశారు. అంటే వాళ్ళు చేంజ్ చేసినంటే రూల్స్ అనేవి ఇప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. సో అవి ఏంటంటే మనం పైన చాట్ బోర్డులో చూడవచ్చు ఏం చేంజ్ చేశారు, ఏమేం చేంజ్ చేయలేదు అనేది మనం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో 2027 ఫిబ్రవరి 1 నుంచి సబ్స్క్రైబర్లు అనేది ఏం చేంజ్ చేయలేదు. 1,000 సబ్స్క్రైబర్లు ఉండాలి. అలాగే వాచ్ అవర్స్ మాత్రం చేంజ్ చేశారు. అంతకుముందు 4,000 వాచ్ అవర్స్ ఉంటే ఇప్పుడు 8,000 వాచ్ అవర్స్ చేంజ్ చేశారు. అలానే షార్ట్ వీడియోస్కి 10 మిలియన్స్ ఉంటే అంతకుముందు ఇప్పుడు 20 మిలియన్ చేశారు. సో 20 మిలియన్ చేసినందువల్ల బడన్ అనేది పెరిగిపోతుంది. ఎందుకంటే ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకునేది సంవత్సరం లోపు వాళ్ళు చెప్పిన రూల్స్కి మనం ట్రాక్ అవ్వాలి. అంటే సంవత్సరం లోపు 10 మిలియన్స్ వ్యూస్ అనేవి రావాలి షార్ట్ వీడియోస్కి. లేదు అంటే అలా అయితేనే మాత్రం మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది, లేదంటే అవ్వదు. సో వాళ్ళు పెట్టిన రూల్స్ అనేవి ఇలా ఉన్నాయి. ఇవి 365 రోజుల్లో 8,000 వాచ్ అవర్స్, అంటే లాంగ్ వీడియోస్ మాత్రమే 8,000 వాచ్ అవర్స్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ వ్యూస్ అనేవి 4,000 షార్ట్ వీడియోస్కి 20 మిలియన్స్ వ్యూస్ అనేవి రావాలి. ఇలా వస్తే మాత్రమే మీ ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుంది. అంటే మానిటైజేషన్ అంటే ఏంటంటే మీకు రెవెన్యూ జనరేట్ కావాలంటే ఖచ్చితంగా మీ ఛానల్ ఖచ్చితంగా మానిటైజేషన్ అనేది అవ్వాలి. ఆ మానిటైజేషన్ అయితేనే వాళ్ళ నుంచి మీకు మనీ అనేది మీకు వస్తాయి, లేదంటే లేదు. సో పైన చూపించిన విధంగా వీడియోలో 2026 బిఫోర్ ఏమేమి రూల్స్ పెట్టారు, 2027 ఆఫ్టర్ రూల్స్ ఏమేంటి అనేది మనం ఆ వీడియోలో చూడవచ్చు. ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఈ కొత్త రూల్స్ కొత్తగా 2027 నుంచి ఇవి 2027 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. సో ఎవరైనా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి సొంతగా ఓన్ కంటెంట్ని పోస్ట్ చేయాలనుకుంటే త్వరగా 2027 జనవరి 31 ముందే మీ ఛానల్ని క్రియేట్ చేసి వీడియోస్ ప్రతిరోజు ఒక షార్ట్ అనేవి దాంట్లో అప్లోడ్ చేయండి, లేదా 2 షార్ట్ వీడియోలని అప్లోడ్ చేస్తూ ఉండాలి. అలానే లాంగ్ వీడియో వీక్లీ ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉండాలి. ఇలా చేసినట్టయితే మీ ఛానల్ ఆ తర్వాత ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్స్ అనేవి వర్తిస్తాయి. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసుకోకుండా టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైనా క్రియేట్ చేసి పెట్టాలనుకున్న వాళ్ళు క్రియేట్ చేసి తన ప్రతిరోజు 2 షార్ట్స్, అలాగే ఒక వారానికి ఒక లాంగ్ వీడియో పెడుతూ ఉండాలి. ప్రతిరోజు షార్ట్స్ అనేవి కంపల్సరీ, కన్సిస్టెన్సీ అనేది కంపల్సరీ. సో